యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని ఈరోజు ప్రభు మన ఎదుటికి తీసుకురాబోతున్నాడు. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే, ఈ భ్రమలో ఉన్నవా జాగ్రత్త. క్రైస్తవ జీవితంలో ఒక భ్రమ ఉంటుందండి. నేను దేవుని బిడ్డను, నేను రక్షించబడ్డాను, నేను పరలోకానికి వెళ్తాను, నేను దేవుని యొక్క రక్తంతో కడగబడ్డాను. కొన్ని భ్రమలో మనం ఉంటామండి, వాస్తవాలు ఉండవు. భ్రమింపజేసేటువంటి జీవిత విధానంలో చాలా సందర్భాల్లో మనం జీవిస్తూ ఉంటాం. ఈరోజు క్రైస్తవుడు వెళ్ళేటువంటి ఒక భ్రమను గురించి, లేదా క్రైస్తవ జీవితంలో ఉండేటువంటి ఒక భ్రమింపజేసేటువంటి పరిస్థితిని బట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఏంటిది ఆ భ్రమ అనేటువంటిది? ఏంటిది అసలు? వాస్తవం ఒకటి ఉంటుంది, మనం అనుకునేది ఒకటిగా ఉంటుంది. ఉదాహరణకు భ్రమింపజేయడానికి సింపుల్ ఎగ్జాంపుల్ అంటే మ్యాజిక్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక బాల్ పెడతాడు, కప్పును పెడతాడు, కానీ తీస్తే బాల్ ఉండదు. ఏం భ్రమింపజేస్తాడంటే, ఆ కప్పు పెట్టే సమయంలోనే ఆ బాలుని ఇంకొక వేలుతో తన చేతుల్లోనికి లాగేసింటాడు. మనకేమర్థమవుతుందంటే, మనం ఆ కప్పును చూస్తుంటాము కానీ అతని చేతి వేళ్ళను మనం గమనించకుండా ఉంటాం. అందుకే మనకు ఒక భ్రమ ఉంటుంది. ఏంటిది ఆ భ్రమ అంటే? అందులో బాల్ ఉండాలి కదా, వాస్తవం వేరు. అక్కడ ఒక భ్రమ, ఒక మ్యాజిక్, వాస్తవమేం కాదు అది. అంటే ఇట్లా గ్లాస్లో నీళ్ళు ఉంటాయి, ఇలా అంటుండగానే దాంట్లోకి అన్ని నాణేలు వచ్చేస్తాయి. ఒకవేళ నాణేలు వస్తే అతన్ని ఆర్బీఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఎందుకు తెలుసా? ఏంటి నాణేలు ఇంత సులువుగా పుట్టిస్తున్నావురా, మా దగ్గర వచ్చి ఇలా నీకు కూడా కూల్ డ్రింక్ ఇస్తాం, నాణేలు తయారు చేస్తురా అంటారు. భారతదేశం చాలా ఆశీర్వాదకరమైన దేశంగా మారిపోతుంది. అది ఒక భ్రమ అంతే, వాస్తవం కాదది. క్రైస్తవ జీవితంలో కూడా ఒక భ్రమ ఉంది. ఆ యొక్క ఎల్యూషన్ని ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి చూడబోతున్నాం. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టికల్ మెసేజ్ అండి. చాలా ప్రాముఖ్యమైనటువంటిది, తర్వాత వాస్తవికమైనటువంటిది. అంటే నీ దైనందిన జీవితంలో నీవు చాలా పరీక్షించుకోవలసినటువంటి వాక్య భాగం ఇది. యోహాను సువార్త 17వ అధ్యాయము యేసు ప్రభు యొక్క ప్రార్థన అండి. యేసు ప్రభు సుదీర్ఘంగా ప్రార్థన చేసినటువంటి ఒక ప్రార్థన. ఏ సందర్భంలో ప్రార్థన చేస్తాడంటే, యేసు ప్రభు శిష్యులకు చెప్తాడు, అయ్యా కొన్ని రోజుల్లో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతున్నాను అని చెప్పినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయినప్పుడు వారికి అనేక విషయాలు చెప్పి ఆ తర్వాత ప్రభు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో ఉండేటువంటి ఒక భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభు కనికరించబడ్డా, ఆ కనికరంలో ఒక సందేశం ఉంటుందండి. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడా, అక్కడ ఒక సందేశం ఉంటుంది. యేసు ప్రభు దారిన పోతూ, హలో మత్తయి బాగున్నావా, సుంకాన్ని వదిలిపెట్టి నా దగ్గరికి రా అంటే అక్కడ ఒక సందేశం ఉంది. అంటే దారిలో ప్రయాణం చేస్తున్నాడా, ఒక సందేశం ఉంది. మధ్యాహ్నాన అలసిపోయి నీటి కొరకు ఒక బావి దగ్గర కూర్చున్నాడా, ఒక స్త్రీతో మాటామంతి పెట్టాడా, అక్కడ ఒక సందేశం ఉంది. అంటే యేసు ప్రభు యొక్క జీవితంలో అది కనికరమైనా, అది ఒక నడకైనా, అది ఒక మాట తీరైనా, అది ఏదైనా సరే ఒక సందేశం ఉంది. ఈవెన్ ప్రార్థనలో కూడా ఒక సందేశం ఉంది. ప్రార్థన అనేటువంటిది మనం వినేటువంటిదిగా ఉంటుంది, కానీ ప్రార్థనలో కూడా ఒక సందేశం ఉందా అంటే, యేసు ప్రభు ప్రార్థన ఇది. యోహాను సువార్త 17వ అధ్యాయం ఒక అద్భుతమైన సందేశం, ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభు తెలియజేశాడు. దేవుని బిడలారా, ఏంటిది ఆ మాట అంటే 17వ అధ్యాయం 3వ వచనం ఏంటంట, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును తెలుసుకొనుటయే నిత్య జీవము కాదు. ఏమనుంది అక్కడ? ఏముంది? ఎరుగుటయే. గట్టిగా చెప్పాలి. ఏముంది? ఎరుగుటయే నిత్య జీవము. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, జాగ్రత్తగా వినండి. తెలుసుకోవడం వేరు, ఎరుగుట వేరు. ఈరోజు అసలు ఆ ఎరుగుట అనేటువంటిది ఏంటో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో వ్రాయబడినటువంటి మాట, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవుని బిడ్డలారా, నోయింగ్ ద క్రైస్ట్, దేవుని ఎరుగుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వింటాం మనం, వినేదానికంటే ప్రాముఖ్యం ఎరుగుట.
చదువుతాం మనం, కానీ చదివేదానికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఎరుగుట. లేదా పాటలు పాడతాం, పాటలు పాడేదానికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఎరుగుట. అంటే దేవుని వాక్యాన్ని వింటున్నామా, దానికంటే ప్రాముఖ్యమైనది ఎరుగుట. వాక్యాన్ని చదువుతున్నామా, దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది దేవుని ఎరుగుట. లేదా పాటలు పాడుతున్నామా, పాటలు పాడేదానికంటే ప్రాముఖ్యమైనటువంటిది దేవుని ఎరుగుట. కానుకలు దశంభాగాలు దేవునికి ఇస్తున్నామా, దానికంటే ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తును ఎరుగుట. అంటే వినుట వేరు, ఎరుగుట వేరు. చదువుట వేరు, ఎరుగుట వేరు. లేకపోతే పాడటం వేరు, లేకపోతే గ్రహించడం వేరు. ఎరుగుట అనేటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉందండి. ఇది ఈరోజు మనం తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో నేను బైబిల్ చదువుతున్నాను, నాకు యేసు ప్రభుని గురించి తెలుసు అనుకుంటాం. కాదు, యేసు ప్రభుని ఎరుగుట చాలా వేరు. బైబిల్ చదవడం వేరు, యేసుక్రీస్తును ఎరుగుట వేరు. ప్రార్థన చేయడం వేరు, యేసుక్రీస్తును ఎరుగుట వేరు. చర్చికి రావడం వేరు, యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుట వేరు. బాప్తిజం తీసుకోవడం వేరు, యేసుక్రీస్తును ఎరుగుట వేరు. దేవుని బిడ్డలారా, అవునా? అంత వ్యత్యాసమైందా? 100% చాలా వ్యత్యాసమైందండి. చదవడం వేరు, బైబిల్ చదవడం వేరు, బైబిల్లో ఉండేటువంటి దేవుని గురించి ఎరుగుట వేరు. దీనికి సింపుల్గా బైబిల్లో నుంచే ఒక ఉదాహరణ మీకు నేను చూపిస్తానండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇక్కడ పౌలు అంటున్నాడు ఎరుగుదము. ఏమి ఎరగాలి పౌలా? ఏం తెలుసుకోవాలి అంటే, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. అంటే ఈ వాక్యాన్ని మీరు చదివినప్పుడు దేవుని ప్రేమిస్తారంట. అనగా వాళ్ళు ఎవరంట? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారంట. అంత మాత్రమే కాదు, మేలు కలుగుటకు సమస్తమును వారి కొరకు సమకూడి జరుగుతున్నాయంట. వాళ్ళు దేవుని ప్రేమించేవారంట. అంటే దాని అర్థం, ఇంతకుముందు దేన్నో ప్రేమించేవారు. లోకాన్ని, పాపాన్ని, లోకంలో ఉండేటువంటి పద్ధతులను, ఆచారాలను, సంప్రదాయాలను, లేకపోతే ఉండకూడని స్థలాలను ఉంటూ అక్కడ పాపాన్ని ప్రేమించేటువంటి వారు ఇప్పుడు దేవుని ప్రేమించేవారుగా మారిపోయారంట. అంటే వాళ్ళ జీవితంలో ఎరుగుదము అనేటువంటి పదం ఎందుకు వాడాడు అంటే, వాళ్ళ జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ గుండా వాళ్ళు వెళుతున్నారు, ఒక అనుభవం వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుని బిడలారా, బైబిల్ చదవడం వేరు, బైబిల్లో ఉండేటువంటి దేవుని అనుభవించడం వేరు. పాటలు పాడడం వేరు, పాటల్లో ఉండే దేవుని అనుభవించడం వేరు. దాన్నే ఎరగడం అంటారు. అంటే నీ జీవితంలో నోయింగ్ అబౌట్ క్రైస్ట్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభువును గురించినటువంటి ఒక అనుభవం నీ జీవితంలో ఉండాలి. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని గురించిన ఒక అనుభవం నీ జీవితంలో ఉండాలి. ఒకవేళ నేను అన్నాను అనుకో, ఇప్పుడు మీరందరూ కూడా ఉసిరికాయ ఒక్కసారి అట్లా కొరికితే ఎట్లుంటుంది అంటే, కొంతమందికి అప్పటికే నోట్లో నీళ్ళు వచ్చింటాయి కదా, కొంతమందికైనా. ఎందుకు? ఆ అనుభవం గుండా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, పళ్ళు జువ్వు అంటాయి. తర్వాత అంటే ఆ అనుభవం వేరు. ఉసిరికాయ తింటే పుల్లగా ఉంటుంది, చదవడం వేరు, తినడం వేరు. తినడాన్ని ఎరుగుట అంటారు, చదవడాన్ని తెలుసుకోవడం. ఇట్స్ ఎ ఇన్ఫర్మేషన్. దేవుని బిడలారా, యేసు ప్రభువును గురించి ఎరుగుట దేవుని బిడ్డ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఉండేటువంటిది ఏంటి తెలుసా? క్రైస్తవ్యము ఒక ఇన్ఫర్మేషన్ కాదు, క్రైస్తవ జీవితం అనేటువంటిది ఒక సమాచారం కాదు. క్రైస్తవ జీవితంలో యేసు ప్రభు ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎన్ని రోజులు జీవించాడు, ఎన్ని రోజులు వాక్య పరిచర్య చేశాడు, యేసు ప్రభువుని గురించి బైబిల్లో ఎన్నిసార్లు ఈ మాటలు రాయబడ్డాయి, క్విజ్కు సంబంధించిన నాలెడ్జ్ సంపాదించడం కాదు. ఒక అనుభవం ఉండాలి. ఆ అనుభవాన్నే ఎరుగుట అంటారు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? యేసు ప్రభుని గురించి నాకు తెలుసు అనే భ్రమలో ఉన్న ఎరుగుట అనేటువంటిది వేరు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు బైబిల్లో ఉంటుంది, నీకు తెలుసు. కానీ ఆ ప్రేమను నువ్వు ఎరిగావా?
ప్రేమను అనుభవించావా? ఆ ప్రేమ ఎలాంటిదో నీకు తెలుసా? క్రైస్తవ జీవితంలో ఎరుగుట అనేటువంటిది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. క్రైస్తవ జీవితంలో ఏముండాలి తెలుసా? ఎక్స్పీరియన్సెస్ ఉండాలి. క్రైస్తవ జీవితం ఇక్కడ కాదు ఉండాల్సింది, జీవితంలోనే అనుభవించాలి. నీవు జీవితంలోనే అనుభవించాలి. దేవుని బిడ్డలారా, వినేటప్పుడు సంతోషం కలుగుతుందేమో, కానీ అనుభవించేటప్పుడు కలిగే సంతోషం చాలా గొప్పదండి. చాలా గొప్పది, చాలా గొప్పది. రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం అందరం చూస్తూ ఉంటాం. ఏంటి, పరీక్షలు రాసి కష్టపడి చదివినటువంటి వ్యక్తికి మంచి మార్కులు వస్తే ఆ అబ్బాయి సంతోషం ఎవ్వరు కూడా అనుభవించలేరండి. ఆ అబ్బాయి అనుభవించినంతగా. తల్లిదండ్రులు మా వాడు చదివాడు, వచ్చింది మార్కులు అని చెప్తారు, కానీ ఎక్స్పీరియన్స్ చేసేది ఎవరంటే ఆ అబ్బాయి నేను కష్టపడ్డా, నేను రాశా, నేను పడిన కష్టానికి ఒక ఫలితం వచ్చింది అని ఒక అనుభవం అతనిలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో అనుభవం ఉండాలి. క్రైస్తవ జీవితంలో తెలుసుకోవడం కాదు, క్రైస్తవ జీవితంలో వినడం కాదు ఉండాల్సింది. క్రైస్తవ జీవితంలో ఉండాల్సింది నాకు తెలుసు అని అనుకోవడం కాదు. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ ఇశ్రాయేలు ప్రజలను గద్దిస్తూ దేవుడు ఒక మాట అంటాడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషించుతురు. చాలు, వీళ్ళు పాపిష్టి జనం అయిపోయారంట. ఎందుకు పాపిష్టి జనం అయిపోయారు? రెండవదిగా దోషభరితమైన ప్రజలు అయిపోయారంట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అంటే వీళ్ళు పాపం చేసే ప్రజలుగా మారిపోయారంట, పాపిష్టి జనముగా మారిపోయినారంట, దుష్ట సంతానముగా మారిపోయారంట, చెరుపు చేసే పిల్లలుగా మారిపోయారంట. నాకు అనిపించింది, ఇంత భయంకరమైన పాపపు చిట్ట వీరి జీవితంలోనికి రావడానికి కారణం ఏంటి? వీళ్ళు పాపులు అనే ఒక పేరు కాదు ఉండేది అక్కడ. బైబిల్లో వ్రాయబడింది, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వాళ్ళకు శ్రమ అంట. నాకు అనిపించింది, వాళ్ళు ఏం పాపం చేశారు? ఎంత భయంకరమైన పాపం వాళ్ళు చేశారు? చూడండి 3వ వచనం. వాళ్ళు ఏం పాపం చేశారు అక్కడ కనపడుతుంది. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచించరు. వీళ్ళ పాపం ఏంటి తెలుసా? ఎద్దు తన కామందు నెరుగును. అంటే ఒకానొక సందర్భంలో ఒకరు వచ్చి నన్ను అడిగారు, ఎద్దు తన కామందు నెరుగును అంటే అర్థం ఏంటినా? ఎద్దుకు కామన్ మందు ఉందా అని అడిగారు. అది కాదు, ఎద్దుకు కామన్ మందు కాదు ఉండేది. ఎద్దుకు యజమానిని తెలుగులో కామందు అంటారు. ఎద్దు తన కామందు నెరుగును అంటే ఎద్దుకు ఏం తెలుసు అంటే తన యజమాని ఎవరో తెలుసు. అంటే నువ్వు గడ్డి తీసుకుపోయి పెట్టినంత మాత్రం నువ్వు యజమాని కావు, నువ్వేదో అరటి పండ్లు పెట్టినంత మాత్రాన యజమాని కాదు, నిన్ను ఏదో ఒక గెస్ట్గానే చూస్తుంది. ఎద్దుకు తన యజమాని ఎవరో తెలుసు. తనకు పోషించే వ్యక్తి, బాగులేకపోతే బాగు చేసే వ్యక్తి, నన్ను సరిగా చూసుకునే వ్యక్తి, రాత్రిలో నన్ను తన ఇంటికి తీసుకొని వెళ్ళేటువంటి వ్యక్తి, నన్ను కాపాడే వ్యక్తి, నా కొరకు నిలబడే వ్యక్తి ఎద్దుకు తెలుసు, సంపూర్తిగా తెలుసు. గెస్ట్ ఎవరో అప్పుడప్పుడు వచ్చి తుడిచి ఏదో బొట్లు పెట్టి మొక్కే వ్యక్తి ఎవరో తెలుసు, యజమాని ఎవరో తెలుసు. లేకపోతే గెస్ట్గా ఏదో ఇంటి దగ్గరకు వచ్చింది కదా అని సద్దిది వేసేటువంటి వాళ్ళు ఎవరో తెలుసు, యజమానుడు ఎవరో తెలుసు. ఇశ్రాయేలు ప్రజల కంట దేవుడంటే ఎవరో ఎరగరంట. ఎద్దు ఎరుగును తన కామందును, కానీ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడెవరో తెలియకుండా ఉంది. దే ఆర్ నాట్ నోయింగ్ అబౌట్ దేర్ గాడ్. అంటే వాళ్ళు దేవుని గురించి తెలుసు, మా దేవుడు మాకు ప్రవక్తలను ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఇవన్నీ తెలుసు. బట్ దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ దాట్. దాన్ని వాళ్ళు అనుభవించడంలా. అదే వాళ్ళు చేస్తున్న పాపం. అంటే దేవుని గురించి తెలుసు, ప్రవక్తల గురించి తెలుసు, ధర్మశాస్త్రాన్ని గురించి తెలుసు, వాక్యం వారి జీవితాల్లో పనిచేయడంలా, ప్రవక్తల యొక్క మాటలు వారి జీవితాల్లో పనిచేయడంలా, ప్రభువు చెప్పిన మాటలు వారి జీవితాల్లో లేవు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు దుష్ట సంతానము, పాపిష్టి జనము, మీరు దోషభరితమైన ప్రజలు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ నాలెడ్జ్, నీ జీవితాల్లో తెలివి ఉంటే కాదు, అనుభవం ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఉండాల్సింది ఏంటి తెలుసా? నోయింగ్ అబౌట్ యువర్ గాడ్ ఈస్ నాట్ యువర్ నాలెడ్జ్. అది నీకు సంబంధించిన జ్ఞానం కాదు. బైబిల్ ఎన్నిసార్లు చదివావని కాదు, ఎన్నిసార్లు చదివి ఎంతగా మార్పు చెందావు, అది దేవుని వాక్యాన్ని గురించి ఎరుగుట.
బాప్తీసం తీసుకోవడం కాదు గ్రేట్, బాప్తీసం తీసుకున్నాక నువ్వు చేసిన తీర్మానాలకు ఎంత కట్టుబడి నీ అనుభవపూర్వకంగా నువ్వు జీవిస్తున్నావు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవా ఇది చేస్తానని దేవుని దగ్గర చెప్పావు కదా, ఆ మాట కట్టుబడి ఎంతగా నీ జీవితంలో దేవుని మాట ఎదుట నిలబడి జీవించగలుగుతున్నావు, అది ప్రాముఖ్యం, అది ఎరుగుట. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో మనం దేవుని వాక్యాన్ని వింటున్నామా? కాదు. మన జీవితాల్లో భక్తి సరి అయినటువంటిది కాదు. యేసు క్రీస్తును ఎరుగుట అంటే ఆ వాక్యాన్ని నీ జీవితాలకు అన్వయించుకొని, ఇక ఆదివారం విన్న వాక్యము సోమ మంగళ బుధ గురు శుక్ర శని మళ్ళీ ఆదివారం వరకు మళ్ళీ దాని ప్రకారమే జీవించి ఆదివారం ఇంకొక మాట దేవుడు చెప్తాడు, దాని ప్రకారం మళ్ళీ జీవిస్తూ పోతే యేసు ప్రభు వాక్యాన్ని ఎరిగినటువంటి వ్యక్తి నువ్వు. లేదా వాక్యాన్ని విని వెళ్ళిపోతున్నావు, వాక్యాన్ని విని వెళ్ళిపోతుంటున్నావు. ద వర్డ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ యూ, బట్ ద వర్డ్ ఈజ్ బీయింగ్ హర్డ్ బై యూ. నువ్వు వాక్యాన్ని వింటున్నవే కానీ వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకోవడంలా నీ జీవితంలో ఒక అనుభవం లేదు. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అసలు పరలోక రాజ్యానికి ఎవరు పోతారు? మనం అనుకుంటాం చర్చికి వచ్చి కానుకలేసి ప్రార్థన తీసుకొని బాప్తిజం పొందిన వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. అది నీ భ్రమ. బాప్తిజం తీసుకున్నావు కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్తావా? లేకపోతే చర్చిలో ఏదో ఇన్వాల్వ్ అవుతున్నావని పరలోక రాజ్యానికి వెళ్తావా? అది భ్రమ. వాస్తవం ఏంటి తెలుసా? ఇందాక మనం చదువుకున్న వాక్యం యోహాను సువార్త 17వ అధ్యాయం. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు? 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను 17:3. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును మరియు నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవానికి ఎవరు వెళ్తారు అంటే, బాప్తిజం తీసుకున్న వాళ్ళు వెళ్తారా? తీసుకోనటువంటి వాళ్ళు వెళ్తారా? బాప్తిజం తీసుకున్నాక కూడా సినిమాలు చూసే వాళ్ళు వెళ్తారా? ఎవరు వెళ్తారు? పరలోక రాజ్యం నిత్య జీవానికి ఎవరు వెళ్తారు అంటే, యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అంటే బాప్తిజం తీసుకోవడం ఒక అనుభవం. ఆ తరువాత యేసుక్రీస్తును ఎంతగా నువ్వు ఎరిగి ఉంటున్నావు, ఎంతగా యేసుక్రీస్తును అనుభవిస్తున్నావు నీ జీవితంలో. యేసుక్రీస్తు ప్రభువుకు నీ జీవితంలో ఉండేటువంటి స్థానం ఏంటి? యేసు ప్రభు యొక్క వాక్యాన్ని చదువుతున్నావు, మరి యేసు ప్రభు యొక్క వాక్యాన్ని విధేయత చూపుతున్నావా? నీ ఫ్రెండ్స్ చెప్పే మాటలకు విధేయత చూపుతున్నావా? నీ ఆలోచనలకు విధేయత చూపుతున్నావా? లేకపోతే దేవుని ఆలోచనలకు విధేయత చూపుతున్నావా? నువ్వు చదివిన వాక్యానికి లోబడుతున్నావా? లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? దాన్ని బట్టే నిత్య జీవం ఉంటుంది. పరలోక రాజ్యానికి అందరూ వెళ్ళరు. అందుకే అంటున్నాడు, ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. యు మస్ట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. నీకు ఒక అనుభవం ఉండాలి. ప్రభువా నీ పేరిట మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున ప్రవచించలేదా? దేవుడు అంటాడు, సారీ, ఐ డోంట్ నో అబౌట్ యూ. నీ గురించి నాకు తెలియదు. ఏంటి ప్రభువా? ప్రవచనాలు తెలుసు, ఆ వరం ఉంది, స్వస్థత వరం ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రభువా ఏంటి అంటే దేవుడు అంటాడు, నీ లైఫ్లో యూ డింట్ ఎక్స్పీరియన్స్ మీ. నన్ను నువ్వు అనుభవించలేదు. యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పీరియన్స్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. పరలోకానికి వెళ్ళుటకును లేదా నరకాన్ని తప్పించుకోవడం అనే దానికి నీ జీవితంలో దేవుని అనుభవించిన విధానానికి సంబంధం ఉంది. దేవుని బిడ్డలారా, చాలామంది పుస్తకాలు మనం చదువుతూ ఉంటాం, నరకంలో ఎవరున్నారు? దేవుడు నాకు ఇంతవరకు ఆ కృప ఇవ్వలేదు. నరకంలో ఉండేవారిని ఎవరు నేను చూడలేదు. నేను చదివిన పుస్తకాలను బట్టి చెప్తున్నా, గొప్ప సేవ చేసిన వారు కూడా నరకంలో ఉన్నారు. ప్రపంచంలో వారికంటూ ఒక గుర్తింపు, ప్రపంచంలోని గుర్తింపు కలిగిన క్రైస్తవ నాయకులు నరకంలో ఉన్నారు. ఎందుకు తెలుసా? దే నో జీసస్. They know the rules and regulations. They know how to manage people. They know how to manipulate the things. ప్రజల్ని ఏ రకంగా ప్రభావితం చేయాలి, ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టాలి, ప్రజల్ని ఏ రకంగా మెస్మరైజ్ చేయాలి. They know pretty well. But they are not experiencing God in their life. వారి జీవితాల్లో వారు అనుభవించడం లేదు. దేవుని బిడ్డలారా, రాబోయేటువంటి దినాల్లో, దేవుని నామముందు చెప్తున్నా, రాబోయేటువంటి దినాల్లో దైవ సేవకుల యొక్క పర్సనల్ లైఫ్స్ చాలామంది బయటకు వస్తాయండి. జాగ్రత్త. చాలామంది దైవ సేవకులుగా పర్సనల్ లైఫ్స్ బయటికి రాబోతున్నాయి. ఎందుకు తెలుసా? ఇది అంత్య దినాల్లో
రహస్యంగా జరిగేవి మిద్దెలపైన చాటించబడతాయి, మిద్దెలపైన చాటించబడతాయి. రహస్యంగా ఎక్కడో సీక్రెట్గా జరుగుతుంది, ఎవరికి తెలియకుండా. బట్ వన్ డే విల్ కమ్, దే విల్ బీ ఆన్ లైమ్ లైట్. దేవుని బిడ్డలారా, అనుభవించేటువంటి వ్యక్తి జీవితంలో తప్పిపోవడం అనేటువంటిది ఉండదు. తెలుసుకున్న వ్యక్తి జీవితంలో తప్పిపోవడం అనేటువంటిది ఉంటుంది. అవునా? జాగ్రత్త. దేవునితో నీ సంబంధం ఏ రకంగా ఉంది? ఏదో ఆదివారం వాక్యం విని వెళ్ళిపోతున్నావా? ఏదో వాక్యం వినేటప్పుడు కొద్దిసేపు వాక్యం విని ఆ తర్వాత తలదించుకొని వాక్యం విన్నట్టుగా నిద్రపోతున్నావా? దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. నీకు సంబంధించింది. నీకు దేవునితో ఎంత సంబంధం ఉంది అది నీ జీవితంలో ఉండాలి, అది నీ జీవితంలో ఉండాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును అనుభవించే జీవితం. యేసు ప్రభువును అనుభవించడం అంటే ఏంటి? యేసు ప్రభు ప్రార్థనకు జవాబిస్తాడు, అనుభవించావా? యేసు ప్రభు పరిశుద్ధతనిస్తాడు, అనుభవించావా? యేసు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడతాడు, అనుభవించావా? యేసు ప్రభు నీ జీవితంలో తాను దర్శిస్తాడు, అనుభవించావా? ఇఫ్ యు డోంట్ హ్యావ్ దాట్, నువ్వు యేసుక్రీస్తుని ఎరగల. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావంతే, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావు. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎంతగా యేసు ప్రభువును నీ జీవితంలో అనుభవిస్తున్నావు? అనుభవించావా? అనుభవించకపోతే ఈరోజు నుంచి అడుగు. బైబిల్, క్రైస్తవ జీవితం ప్రాక్టికల్ లైఫ్. ఇట్స్ నాట్ ఎ థియరిటికల్ లైఫ్. ఏదో పుస్తకంలో ఉంది అనేటువంటిది కాదు, నీ జీవితంలో నువ్వు అనుభవించాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును నీ జీవితంలో రుచి చూడడమే ఆయనను ఎరగడం. రెండవదిగా బైబిల్లో తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులు అవిధేయులను ప్రతి సత్కార్యమును విషయములు భ్రష్టులయ్యుండిరి. తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్టున్నారు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. మూల భాషలో ఏముంటుంది? ఆయన నెరుగమనువారు. దేవుని బిడ్డలారా, దేవుని ఎరుగుట అంటే ఏంటి తెలుసా? ఒకటి, యేసు ప్రభువును నీ జీవితంలో రుచి చూడడము, యేసు ప్రభుతో నీకు అన్యోన్య సంబంధం, సహవాసం కలిగి ఉండడము, అది మొదటిది. రెండవదిగా యేసుక్రీస్తును ఎరుగుట అనేటువంటిది మొదటిదైతే, రెండవది ఏంటి తెలుసా? ఎలా దేవుని ఎరగాలి అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తమ క్రియల వలన. నీ జీవితంలో ఒక క్రియ ఉండాలి, ఒక క్రియ ఉండాలి. క్రియ లేకుండా నేను క్రైస్తవుని అనుకోవద్దు, క్రియలు లేకుండా నేను క్రైస్తవురాలిని అని అనుకోవద్దు. బైబిల్లో వ్రాయబడింది, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ, దేవుడు మాకు తెలుసు, అబ్బో దేవుడు మాకు తెలుసు, దేవుడు మాతో మాట్లాడాడు, కానీ వాళ్ళ జీవితంలో ఏమున్నాయంట? అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనై ఉండి. అంటే వాళ్ళ జీవితంలో భ్రష్టమైన జీవితం, అసహ్యమైన జీవితం, అవిధేయతో కూడిన జీవితం మస్తుగా జీవిస్తున్నారంట. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంట? మాకు యేసు ప్రభు అంటే తెలుసు. కాదు, మేము యేసు ప్రభుని ఎరుగుదుము అంటున్నారంట. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు ఏ రకంగా ఉన్నాయో ఆలోచించు. నీ క్రియలు ఏ రకంగా ఉన్నాయి? దేవుని యొక్క వాక్యం, దేవుని ఎరుగుదుము. వాళ్ళు చెప్పేది దేవుడు అంటే ఎవరో మాకు తెలుసు కాదు, వి నో అబౌట్ గాడ్ అని చెప్తారు. మేము దేవుని ఎరుగుదుము అంటారు. వాళ్ళ క్రియలు మాత్రం భయంకరంగా ఉంటాయి. బైబిల్లో ఒక స్త్రీని మీ ఎదుట ఉంచుతానండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈ సిచ్యువేషన్, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ అనేటువంటి ఊరికి వెళుతూ అలసి ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఒక బావి ఉంటే, బావి దగ్గర కూర్చుంటే ఒక స్త్రీ అక్కడికి వస్తుంది. ఆమె చూస్తే ఏ రకంగా ఉంటుంది? నెంబర్ 1, చూస్తుండగానే మధ్యాహ్నం వేళ ఎండ పొద్దున కష్టపడి పనిచేసే ఒక స్త్రీగా కనపడుతుందండి. అందరు ఇంట్లో ఉంటే మధ్యాహ్నమున కష్టపడేటువంటి స్త్రీ. రెండవదిగా, ఆమెతో ఎవరు తోడు లేకున్నా పని చేసుకునేటువంటి ధైర్యశాలి అన్నట్టుగా కనపడుతుంది. ఆమె ఏ రకంగా కనపడుతుంది అంటే, ఏ సమయంలోనైనా పని చేయడానికి రెడీ అనేటువంటి ఒక స్త్రీగా కనపడుతుందండి. కానీ అంటే
ఈ వాక్యాన్ని చదవకుండా మనము ఆ స్త్రీని చూస్తే అలాగనే కనపడుతుంది. కానీ బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? ఆమె అలాంటి స్త్రీనే కాదు, ఆమె ఆత్మీయ జీవితాన్ని ఒకసారి చూడండి. అంటే కష్టపడేటువంటి స్త్రీ, ఒంటరిగా పని చేసుకునేటువంటి స్త్రీ, ధైర్యం కలిగిన స్త్రీ, ఇవి న్యాచురల్గా కనపడతాయి. ఆత్మీయ జీవితంలోకి వెళ్ళామంటే ఆమె ఎలాంటి స్త్రీ తెలుసా? ఎలాంటి స్త్రీ తెలుసా? యేసు ప్రభుతోనే అంటది, యాకోబును దేవుడు దీవించినప్పుడు యాకోబుకి భావించాడు, మా పితరుడైన యాకోబు మాకు తెలుసు అని చెప్తుంది. అంటే ఆమె ఆత్మీయ జీవితాన్ని గురించి అడిగితే ఆమె ఏమంటుంది తెలుసా? ఆది కాండంలో ఉండే యాకోబు మాకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఈ మాట తెలియడం చాలా కష్టం అండి. ఎందుకు తెలుసా? ఈ దినాల మన చేతుల్లో బైబిల్ ఉంది, ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉంది. కాబట్టి ఏదో ఒక సందర్భంలో యాకోబుని గురించి మనం చదివి ఉంటాం. ఆ దినాల్లో యాకోబుని గురించి తెలియడానికి బైబిల్ అందుబాటులో లేదు, ధర్మశాస్త్రం కొంతమంది దగ్గర ఉండేటువంటిది. కానీ ఈమె ఎలాంటి స్త్రీ తెలుసా? యాకోబు అనేటువంటి ఒక పూర్వీకుని గురించి, ఆమెకు సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని గురించి తెలుసు. ఆ బావి ఎందుకు వచ్చింది తెలుసు, ఎట్లా వచ్చింది తెలుసు, దేవుడు ఎట్లా యాకోబుకి ఇచ్చాడు అన్నీ తెలుసు అండి. ఆమె ఆత్మీయ జీవితంలో యాకోబుని గురించి తెలుసు. బహిరంగ జీవితము, ధైర్యం కలిగిన స్త్రీ, ఒంటరిగా ఏ పరిస్థితిని ఎదుర్కోగలిగిన స్త్రీ, ఎవరు ఆమెను ఒడిచిపెట్టినా పర్వాలేదు, ఐ కెన్ హ్యాండిల్ అనేటువంటి స్త్రీ. రెండవదిగా యాకోబుని గురించి తెలిసినటువంటి స్త్రీ. ఇంకా మూడవదిగా ఆమె జీవితం ఎలాంటి తెలుసా? ప్రవక్తల గురించి తెలిసినటువంటి స్త్రీ. నువ్వు ఒక ప్రవక్తలా కనపడుతున్నావే అంటే ప్రవక్తకు ఉండేటువంటి లక్షణాల గురించి తెలిసినటువంటి స్త్రీ. యేసు ప్రభువుని చూసి అంటది, నువ్వు ప్రవక్తగా ఉన్నావు అంటది. ఆ తర్వాత అంటది, యెరూషలేములో ఆరాధించే స్థలం ఉంది అని చెప్తుంది. అంటే ఈమె జీవితం ఎలాంటి తెలుసా? క్రియలు మాత్రం సూపర్. ఆమె దగ్గర నిలబడ్డా అంటే యాకోబు చెప్తుంది, ఆమె దగ్గర నిలబడితే యెరూషలేం గురించి చెప్తుంది, ఆమె దగ్గర నిలబడితే చెప్తుంది ఆరాధించే స్థలం ఎక్కడ. ఆమె లైఫ్ స్టైల్ చెప్తుంది, నాకు ధైర్యం ఉంది, ఒంటరిగా దేన్నైనా ఎదుర్కోగలను, ఎంత ఎండలోనైనా పని చేయగలిగినటువంటి మంచి ఆరోగ్యం కలిగిన స్త్రీని నేను. ఆమె క్రియ ఏ రకంగా ఉంది? అమ్మా, నీకు 5 మంది పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు. క్రియ మాత్రం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, నీ వాక్యం అనే అద్దాన్ని మా ఎదుట పెట్టి ప్రభువా మేము ఎలాంటి వారమో చూపించారు ప్రభువా. తన్ని క్రైస్తవుడు అంటే పేరుకు కాదు, సర్టిఫికెట్ కోసం కాదు, గుర్తింపు కోసం కాదు, అనుభవాలు కలిగిన వ్యక్తే అని మీరు సెలవిచ్చారు నాయన. ఆ లేక మా జీవితాల భ్రమలో మేము జీవిస్తూ ఉన్నామేమో నాయన. దేవా, ఎంతమంది మీ ఎన్నిసార్లు భ్రమలో జీవిస్తూ మా జీవితాన్ని వాక్యానికి వ్యతిరేకంగా నడిపామో మీకు తెలుసు ప్రభువా. యేసయ్యా, నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, క్రైస్తవులమనే భ్రమలో జీవిస్తున్నామే కానీ అనుభవాలు శూన్యమైపోతున్నాయి ప్రభువా. ఏవో పాత అనుభవాలతో బ్రతుకుతున్నామే కానీ ఇప్పుడు దేవునితో మా అనుభవాలు, మా ఆశీర్వాదపు అనుభవాలు, దీవెనతో కూడిన అనుభవాలు, తండ్రి వాగ్దానాలు అనుభవించే తండ్రి అనుభవాలు మా జీవితాల్లో తగ్గిపోయాయి ప్రభువా. యేసయ్యా, నీ నామం ఇప్పుడు అడుగుతున్నాను, అనుభవాలతో కూడిన క్రైస్తవ జీవితమే మాకుండునుగాక. అలాంటి వ్యక్తులుగానే మేము జీవించుదుముగాక, వాక్యానికి లోబడుదుముగాక, వాక్యములో అనుభవాలు కలిగిన వారంగా ఉందుముగాక, వాక్య అనుభవాలు కోకళ్ళలుగా మాకుండునుగాక. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసాం, ఈ వాక్యానికి లోబడ్డాం, దేవుడు మా జీవితంలో కార్యాలు చేశాడు అని తన అనుభవాలు చెప్పే వ్యక్తులుగా మేము మార్చబడుదుముగాక, మేము మార్చబడుదుముగాక, మేము మార్చబడుదుముగాక. దేవా, మా జీవితాలను దర్శించండి. విశ్వాసముతో నీ నామందు ప్రార్థన చేసే అనుభవాలు మాకుండునుగాక. ప్రార్థనలో సిగ్గుపడక, పట్టువదలక ప్రార్థించే వ్యక్తులుగా మేము ఉందుముగాక. నీ నామమందు ప్రార్థించి అనుభవాలు అత్యధికమగునుగాక. మాలో మీతో సహవాసం అధికం చేసి మహిమను పొందుమని యేసయ్య మహిమ కలిగిన నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు.
మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.